అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలన సమాచారం. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక విజ్ఞప్తి. పెండింగ్ బకాయిలు, అలాగే పీఆర్సీ, ఐఆర్ వీటన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక శాఖలోని ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరడం జరిగింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం గురువారం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొబ్బరి వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వేతన బిల్లులు మినహా మిగతా బిల్లులు ట్రెజరీ అకౌంట్స్ కార్యాలయాల ఆమోదం లభించినప్పటికీ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. 10 లక్షల లోపు ఉన్న జీపీఎఫ్, లీవ్ శాలరీ, సరెండర్ లీవ్, సప్లిమెంటరీ, ఎరియర్లు, మెడికల్ రియంబర్స్మెంటు, అద్దె వాహన ఛార్జీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ బిల్లుల కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బాణాల రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా త్వరగతిన మంజూరు చేయాలండి. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి బిల్లులు అయితే చెల్లింపులు జరిగే విధంగా చర్యలు అయితే తీసుకోవాలి.